అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది, మరికొంతమందికి భూములు కొనాలనే ఆశ ఉంటుంది. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు పాటిస్తే చాలు మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. అలాగే భూములు కొనే యోగం కూడా కలిసొస్తుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం అద్దెలలో ఉండేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తు నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే మీరు నివసిస్తున్న అద్దె ఇల్లు వాస్తు బాగుండాలి. అప్పుడే మీకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. మన జ్యోతిష్య శాస్త్రంలో వివరించబడిన కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే సంవత్సరం తిరగకుండానే ఇల్లు కట్టుకునే యోగం కలిసొస్తుంది, లేదా ఏదైనా భూమిని కొనే అవకాశం ఉంటుంది. స్త్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే మీ పూజ గదిలో శ్రీ యంత్రాన్ని పెట్టుకోండి. స్త్రీ యంత్రానికి ప్రతినిత్యం పూజ చేస్తే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే గోమాతను పూజిస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఎవరైతే సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు ప్రతి మంగళవారం రోజున గోమాతకు ఆహారం తినిపించి ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించి మీ ఆస్తిపాస్తులన్నీ పెరగాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత కుజ గాయత్రి మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్మో కుజః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదివితే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక భూమికి కారకుడైన కుజునికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ప్రతి మంగళవారం నాడు లేదా షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఏదో ఒక విధంగా మీరు ఇల్లు కట్టుకునే యోగం కలిసొస్తుంది. అలాగే ప్రతి మంగళవారం మరియు శనివారం నాడు ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను చదవండి. మీ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసొస్తుంది. మన జాతకంలో శని దోషాలు ఉంటే సొంతింటి కల యోగం అస్సలు కలిసిరాదు. కాబట్టి ప్రతి శనివారం కాకికి ఆహారం పెడితే శనిదేవుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలిసొచ్చి ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుంది. ఇక మనలో చాలామందికి ఇల్లు కట్టుకోవడానికి భూములు ఉన్నా సరిపడినంత డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇంట్లో ఈశాన్య భాగంలో మట్టి కుండను పెట్టుకోండి. ఇంటి ఈశాన్యంలో మట్టి కుండ ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది. సంకటహర చతుర్థి నాడు స్త్రీలు గణపతిని పూజించి ఉపవాసం ఉంటే ఆస్తులు కొనుగోలు చేసే యోగం కలుగుతుంది. అలాగే బ్యాంకు రుణాలు కూడా తొలగిపోతాయి. ఇక మనలో చాలామంది ఇళ్లకు వాస్తు దోషాలు ఉంటాయి. మీ ఇంటికి కూడా వాస్తు దోషం ఉంటే ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి మంగళవారం నాడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిలో ఎర్రటి పుష్పాలు మరియు బెల్లం పొడిని కలిపి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లుకోండి. ఇక మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు ఆహారంగా బియ్యం గింజలు వేయండి. పక్షులు దేవతలు వాహనాలుగా ఉంటాయి కాబట్టి పక్షులకు ఆహారం వేస్తే దైవబలం పెరిగి మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే మీ దగ్గరలో చెరువులు ఉంటే చెరువులో ఉండే చేపలకు ఆహారంగా బియ్యపిండి ఉండలు వేయండి. చేపలకు ఆహారం వేస్తే విపరీతమైన అదృష్టం కలిసొచ్చి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. అలాగే ఏదైనా ఒక మంగళవారం నాడు పేదలకు ఎర్రటి వస్త్రాలను దానం చేస్తే భూములు కొనే యోగం కలుగుతుంది. ఇక మనలో చాలామంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కొండపైనున్న దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలని దేవునికి నమస్కారం చేసుకుని గుడి సమీపంలో ఉన్న రాళ్లతో ఒక రాయిపై మరొక రాయిని పేర్చి దేవునికి మొక్కుకోండి చాలు. ఇక మీ సొంతింటి కల అతి త్వరలోనే నెరవేరుతుంది. అలాగే మీకు ఎక్కడైనా నల్లచీమలు కనిపిస్తే బియ్య పిండిలో పంచదార పొడి కలిపి నల్లచీమలకు ఆహారంగా వేయండి. నల్లచీమలకు ఇలా ఆహారం వేస్తే యజ్ఞంతో సమానమైన పుణ్య ఫలితం లభించి మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుందట. అలాగే జాతకంలో ఉన్న శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక అద్దెలలో నివసించేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తూ ఉంటారు. కానీ అద్దె ఇళ్లలో ఎప్పుడూ కూడా పాలు పొంగించకూడదు. అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం మీ ఇంటి యజమానికే చెందుతుంది. అలాగే మీ సొంతింటి కల కూడా నెరవేరదు. కాబట్టి
అద్దె ఇల్లు మారేటప్పుడు ఒక మంచి రోజు చూసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది. అంతేకాని పాలు పొంగించాల్సిన పని లేదు. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం అద్దె ఇళ్లలో నివసించేవారు తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి. కొత్త ఇంట్లోకి మారేటప్పుడు ఉన్న పలంగా ఇల్లు మారకూడదు. దీనివల్ల ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. శుక్రవారం ఇల్లు మారితే ఇంకా మంచిది. శుక్రవారం కుదరని వారు బుధవారం లేదా గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారండి. అయితే సోమవారం మరియు మంగళవారం నాడు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఈ 2 రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఒక కొత్త చీపురును కొని ఆ కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి చాలా మంచిది. ఇంటి ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్య భాగం ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచాలి. అలాగే ఆగ్నేయ దిశలోనే వంటగది ఉండాలి. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఏర్పాటు చేసుకోండి. ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి. ఇల్లు చీకటిగా ఉంటే అలాంటి ఇళ్లలో దేవతలు సంచరించరు. అలాగే ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ప్రతినిత్యం ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇక ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఇక మనలో చాలామంది బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని చదవండి. మీ ఇంటికి కనకయోగం సిద్ధించి బంగారం కొనే అవకాశం కలుగుతుంది. కనకధార స్తోత్రం చదవడం ద్వారా అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం సొంతిల్లు కట్టుకోవాలనుకుంటే మన ఇంటిపై శనిదేవుని ఆశీర్వాదం ఉండాలి. శనిదేవుడు అంటే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ మన జాతకంలో శని ఆశీర్వాదం ఉంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కాబట్టి శని అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతి శనివారం నాడు మీ ఇంటి పడమర ముఖంగా నువ్వుల నూనె దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదవండి. త్వరలోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేవారు లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి ఆ దీపంలో కుంకుమ పువ్వు వేయండి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలతో పాటు గృహయోగం కూడా కలిసి వస్తుంది. ఇక మార్గశిర మాసం మరియు ధనుర్మాసంలో విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఇక మనీ ప్లాంట్ మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి నైరుతి దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో గోమతి చక్రాలను పెట్టుకోండి. తద్వారా అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే మీ ఇంటి ఈశాన్య మూలన కొంచెం రాళ్ళ ఉప్పు పెట్టుకోండి. ఇంటి ఈశాన్యంలో రాళ్ళ ఉప్పు ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీరు నివసించే ఇంట్లో సాలెపురుగులు లేకుండా చూసుకోండి. ఇంట్లో సాలెగుళ్ళు ఉంటే మీ పనుల్లో ఎల్లప్పుడూ ఆటంకాలు ఏర్పడతాయి. ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు ఎక్కువగా దాన ధర్మాలు చేయండి. ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను పాటించి మీ సొంతింటి కలను త్వరగా నెరవేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.